హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా కొత్తగా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎక్కువగా మనం ఈ వింటర్ సీజన్లో ఇటువంటి కిట్లీస్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. కానీ ఈ లోన వైపు అయితే మనకి జంగు పట్టేసి బయట వైపు కూడా వాటర్ మార్కులు అనేవి పడిపోతూ ఉంటాయి. సో మనకు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుందండి. అలానే ఇది ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి వాటర్తో ఎలా పడితే అలా మనకి క్లీన్ చేసామంటే ఖచ్చితంగా పాడైపోతుంది, లేదంటే షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు లోన వైపు బయట వైపు ఎలా మనకి మురికి కానీ బ్యాడ్ స్మెల్ కానీ లేకుండా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. లోన వైపు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా నిమ్మ తొక్కలు అనేవి మనం పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. వాటిని కొన్నిటిని ఈ విధంగా వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని 2-3 నిమిషాలు నార్మల్గా మనం వాటర్ని ఎలా అయితే వేడి చేస్తామో అలానే వేడి చేసామనుకోండి, లోన వైపు ఉండే జంగు కానీ లేదంటే మూలలో మనకైతే బ్యాక్టీరియా కానీ చిన్నది జంగు పట్టేస్తూ ఉంటుందండి. అదంతా క్లీన్ అయిపోతుంది. నిమ్మకాయ వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ తర్వాత నార్మల్గా క్లీన్ చేసేసుకోవడమే, బయట వైపు వాటర్ అనేది రాకుండా. లోన వైపు అయితే క్లీన్ చేసాం కదా, బయట వైపు ఎలా క్లీన్ చేయాలంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది మనం వాడుతూ ఉంటాం కదా, దాన్ని జస్ట్ మనం ఇలా వారానికి ఒక్కసారి బయట వైపు వేసేసుకొని ఒక కాటన్ క్లాత్తో కానీ నార్మల్ క్లాత్తో కానీ గట్టిగా నొక్కి పెట్టి తుడిచేసామనుకోండి, వాటర్ మరకలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ అనేది కూడా అడుగు వైపు వెళ్ళకూడదు. ఎందువల్లంటే మనకి షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. హాట్ వాటర్ అనేది వింటర్ సీజన్లో తాగడం చాలా మంచిదండి. సో మనకి ఇటువంటివి చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇటువంటి వాటిని క్లీన్ చేసేసుకోవడం. మొత్తం హ్యాండిల్తో పాటు తడిగుడ్డ పొడిగుడ్డతో నొక్కి తుడిచేసుకున్నట్లయితే లోన వైపు బయట వైపు కూడా చాలా సేఫ్గా నీట్గా క్లీన్ చేస్తాము. యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం అప్పుడప్పుడు వాడే ఇటువంటి కుంకుమ కుందులు కానీ లేదంటే వెండి వస్తువులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి, పక్కన పెట్టేస్తూ ఉంటాము. లేదంటే రెగ్యులర్గా వాడినా కూడా నల్లగా అయిపోతూనే ఉంటాయి. వీటిని సింపుల్గా క్లీన్ చేసే పని లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నేను ఆల్రెడీ బీరువాలో పెట్టానండి, ఇది జంగులాగా అయితే పట్టేసింది. సో వీటిని మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా మనం ట్యాబ్లెట్ తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాం కదా వాడేసిన తర్వాత, వీటిల్లో మనకి సిల్వర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్వర్ ఫాయిల్. సో మనకి ఇవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నా దగ్గర కొన్ని వాడేసిన ట్యాబ్లెట్ తొక్కలు ఉన్నట్లయితే వాటిని చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక వెడల్పాటి బౌల్లోనే 2-3 గ్లాసుల వరకు కూడా వాటర్ తీసుకొని ఇందులో ముందు కట్ చేసిన ట్యాబ్లెట్ తొక్కలను, తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటూ ఉంటాం కదండి, దాన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలండి. తుప్పు మరకలు అనేవి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేయవలసిన వెండి సామాన్లన్నింటినీ కూడా వేసుకొని కొంచెం నేను విమ్ లిక్విడ్ని అయితే వేస్తున్నాను. జిడ్డు లాంటిది ఏదన్నా పోతుంది. ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఈ విధంగా మనము మరిగించామనుకోండి, ఎటువంటి క్లీనింగ్ చేసే పని లేకుండా ఈ విధంగా మనకి వెండి సామాన్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయండి. తర్వాత కొంచెం సబీనా పౌడర్ పెట్టుకొని క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు మెరుపు షైనింగ్ అనేది పోదు, వెండి కూడాను చాలా నీట్గా ఉంటుంది. సింపుల్గా మీ టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ ట్రిక్తో. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా ఇంట్లోనే డేట్స్ అనేవి వాడేసిన తర్వాత వాటి బాక్సెస్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇవి వెయిట్ తక్కువ కూడా ఉంటాయి కాబట్టి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. నైఫ్ తోటి కానీ కత్తెరతో కానీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ని చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, బాక్స్ అనేది మనకు ఒక హోల్డర్ లాగా అయితే తయారైపోతుంది అనమాట. సో 3 వైపులు కట్ చేసేసిన తర్వాత సో ఇలా నేనైతే ఒక 3 హోల్ని మాత్రమే కట్ చేస్తున్నాను. క్లియర్గా వీడియోలో చూసారు కదండి, చుట్టూ కూడా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఒక 3 మాత్రమే పెట్టాను. ఆ తర్వాత డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడాను 2-3 పీసులుగా కట్ చేసేసుకొని ఈ బాక్స్ కి ఈ విధంగా అంటించేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ అనేది ఉంటుంది కదా, దీన్ని కూడా రిమూవ్ చేసుకొని చక్కగా మనము బాత్రూమ్ లోను గనక దీన్ని ఏదో ఒక గోడకి ఇలా ట్యాప్ చేసి అంటించేసామనుకుని మనకు ఒక హోల్డర్ లాగా అయితే పనిచేస్తుందండి. మనం ప్రతిరోజు కూడా బ్రషెస్ అనేవి వాడేసిన తర్వాత నార్మల్గా పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఈ స్టాండ్లో పెట్టి అయితే ఒక్కసారి చూడండి. సో చాలా నీట్గా ఉంటుంది. అలాగే డస్ట్ కానీ ఒక్కసారి మనం బయట బాత్రూంలో బ్రషెస్ ఉంచడం వల్ల బ్యాక్టీరియా లాంటిది చేరిపోతుంది కాబట్టి సో అది కూడా మనకి ఎటువంటిది ఉండదండి. క్యాప్ అనేది నీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. పైన ఈ విధంగా పేస్ట్ని కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా పడేసే వాటితో మనం హ్యాపీగా మన ఇంట్లోని ఇటువంటి వాటిని యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ చలికాలంలో ఎక్కువగా స్వెటర్లు లేదంటే క్యాప్స్ ఇవన్నీ రకరకాలు వాడుతూ ఉంటాం కాబట్టి
కాబట్టి జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటాయి కదండి, బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి తలకు ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మాటిమాటికి వాష్ చేసామంటే ఇవి త్వరగా ఆరవు, ముక్కంపు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మనము వాష్ చేసినంత వరకు కూడా నీట్గా బ్యాడ్ స్మెల్ రాకుండా జిడ్డు స్మెల్ అనేది లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇటువంటి పౌడర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా ట్యాప్ చేసామనుకోండి, తలకి ఎంత జిడ్డు ఉన్నా కూడా దీని నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మనం వాష్ చేసినంత వరకు ఉంటుంది. ఓన్లీ ఇలా క్యాప్స్కే కాకుండా స్వెటర్లకు కూడా అప్లై చేసుకుంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ప్రతిరోజు కూడా కరివేపాకు అనేది వంటలో ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదండి. ఇది తెచ్చిన 1-2 పూటల్లో మనం ఎంత సేఫ్గా పెట్టినా కూడా పాడైపోతుంది. ఇలా ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఒక ట్రిక్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా కరివేపాకు ఒకేసారి లాగేస్తారండి. అలా లాగేయడం వల్ల కరివేపాకు ఆకులు అనేవి నలిగిపోయి చాలా త్వరగా పాడైపోతాయి. ఇలా ఏ రెబ్బకి ఆ రెబ్బ సింపుల్గా ఇలా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే బాక్స్ను అడుగున ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే ఒక కాటన్ కవర్ లాంటివి ఉంటాయి కదండి, సో వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఒక టిష్యూ పేపర్ని వేసేసుకొని కరివేపాకుని జస్ట్ ఈ విధంగా రెబ్బల్లాగా అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత టిష్యూ పేపర్స్ని కానీ లేదంటే న్యూస్ పేపర్స్ని కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా మనం కరివేపాకులో కానీ కొత్తిమీరలో కానీ పుదీనా లాంటివి వాటిల్లో కానీ ఇలా పెట్టామనుకోండి, మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొద్దిగా చెమ్మ ఉంటుంది కదా, ఈ చెమ్మ కూడా అబ్జర్వ్ చేసుకొని నెల రోజులైనా కూడా ఆకు అనేది పాడైపోకుండా కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి ఫేస్ అనేది డల్గా నల్లగా అయిపోయి పిగ్మెంటేషన్ అనేది వచ్చేసి మొగ్గు మచ్చలు కూడా వచ్చేసి ఒక్కొక్కసారి మచ్చలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి కదండి. దీనికోసం మనలో చాలామంది డిసప్పాయింట్ అయిపోయి మార్కెట్లో దొరికే ఎంతో కాస్ట్ పెట్టి కొన్ని రకాల క్రీములు అనేవి వాడుతూ ఉంటారు. ఇవి ఏవి లేకుండా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోటి మనము దీన్ని తయారు చేసుకోవచ్చండి. సో కీరా అనేది హెల్త్తో పాటు మన స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. ఒక ఫ్రెష్డ్ కీరాని తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పీల్ అనేది తీయకూడదు పైన తొక్క. దాంతోపాటు కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని నార్మల్గా జ్యూస్ పట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ రసం అనేది ఫేస్ మీద పిగ్మెంటేషన్ తగ్గించడమే కాకుండా ఫేస్కి సలువు కూడా చేస్తుందండి. అంటే ఒక్కొక్కసారి మనకి వేడి చేసేటప్పుడు కురుపులు అనేవి చిన్న చిన్న పొక్కులు లాంటివి గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అదంతా కూడా మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. అలాగే చాలామంది బరువు కూడా ఎక్కువగా ఉంటారని బాధపడుతూ ఉంటారండి. ఫుడ్ తినేసిన తర్వాత దీన్ని 2-3 తిన్నామనుకోండి, అరుగుదల సమస్యలు అనేవి తగ్గడమే కాకుండా వెయిట్ కూడా చాలా చాలా త్వరగా తగ్గిపోతారు. ఈ రసాన్ని కూడా మనం చక్కగా హెల్తీగా తీసుకోవచ్చండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ అలాగే స్కిన్కి కూడాను. రసాన్ని అయితే మనం సపరేట్ చేసాం కదండి. ఆ తర్వాత ఏదైనా మీకు నచ్చిన ఒక కాఫీ పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అంటే ఒక ప్యాకెట్ అనేది మనం 2 రూపీస్ ప్యాకెట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ని ఎప్పుడు కూడా బ్రైట్గా ఫ్రెష్గా ఉంచడంలోనే చాలా చాలా బాగా అయితే సహాయపడుతుందండి. కొంతమంది స్కిన్ అనేది హోల్ లాగా అయితే ఉంటుంది, కొంతమంది మగవారి స్కిన్, అవి కూడా మనకి కణాలు అనేవి కలిసిపోతాయండి. చాలా చాలా మంచి హోమ్ రెమెడీ అనమాట. టోటల్గా మొత్తం మిక్స్ చేసుకొని ఇటువంటి ఐస్ క్యూబ్స్ అనేవి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి, దీన్ని తీసుకొని ఇందులోన వీలు అన్ని మట్టుగా ఫిలప్ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా కూడా మనకు అస్సలు పాడైపోదండి. ప్రతిరోజు లేదంటే రోజు తప్పించి రోజైనా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మనం స్నానం చేసే ముందైనా లేదంటే నైట్ టైం అయినా కూడాను దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం 24 గంటలు అంటే ఓవర్ నైట్ అంతా కూడా ఇలా వదిలేసామనుకోండి, మనకి నెక్స్ట్ డేకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఎవరి స్కిన్కి అయినా కూడా చక్కగా సూట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎవరికి కూడా రావు. మగవారైనా ఆడవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫేస్కి చాలా చాలా చలువ చేస్తుందండి. ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ కానీ నల్ల మచ్చలు మొగ్గు మచ్చలు ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. కొంతమంది చాలా రకాల క్రీములు అనేవి వాడుతూ ఉంటారు, అవి ఏవి లేకుండా సింపుల్గా ఇలా ఈజీగా తయారు చేసుకుని క్యూబ్స్ని కళ్ళ కింద కూడా అప్లై చేయండి. కళ్ళ కింద నల్ల మచ్చలు కూడా పోతాయండి. ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ కానీ మొగ్గు మచ్చలు కానీ లేదంటే కురుపులు లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత దీన్ని అప్లై చేసిన తర్వాత చేతితో ఈ విధంగా జస్ట్ 1-2 నిమిషాలు అప్లై చేసి తర్వాత క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది చాలా నీట్గా ఫేస్ అయితే వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి, ఎంత నీట్గా ఉందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్